ఒకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ఒక విశేషమైన లక్షణం ఏమిటి అంటే, బిడ్డ పుట్టిన ప్రార్థన, బర్త్డే జరిగిన ప్రార్థన, లేదా బిడ్డలు పెద్దవాళ్ళై అంటే మెచ్యూర్ ఫంక్షన్స్, లుంగి ఫంక్షన్స్ అంటూ ఉంటారు కదా, అయినా కూడా ప్రార్థన. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళైనా కూడా ప్రార్థన. ఒకవేళ కాలము కలిసి అంటే వయసు మీద పడి వృద్ధాప్యం వచ్చి మరణించినా కూడా ప్రార్థన. అంటే క్రైస్తవ జీవితంలో బాగా కనపడుతున్న సందర్భం ఏమిటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అంతేనా? ఈరోజు వాళ్ళు చర్చికి వచ్చినా రాకపోయినా కానీ వారిని బట్టి కూడా మనము ప్రార్థన జరిగిస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఎందుకు మనము ప్రతి విషయంలో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటాం? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? లేదా ప్రశ్న మరొక రకంగా, మనం ఎందుకు ప్రతి కార్యక్రమానికి ప్రార్థన పెట్టుకోవాలి? అది మనకు అర్థం కావాలి అంటే బైబిల్లో ఒక అధ్యాయము, ఒక కీర్తన దానిని బాగా వివరిస్తూ ఉంటుందన్నమాట. చూద్దాం. కీర్తన గ్రంథము 100వ కీర్తన. కీర్తన గ్రంథము 100వ కీర్తనలో 1వ వచనం నుంచి మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ పలానా మతస్థులు మాత్రమే యెహోవాను సేవించండి, పలానా జాతి వాళ్ళు మాత్రమే యెహోవాను సేవించండి, పలానా వయసు వాళ్ళ మాత్రమే యెహోవాను సేవించండి అనడానికి ఎక్కడా కూడా లేదు. దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, సమస్త దేశములారా అంటే దేశములో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యము వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. కీర్తనాకారుడు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి సన్నిధానంలో ఉండొచ్చంట? దేవుని సన్నిధానంలో మనము ఉండొచ్చు. అయితే దేవుని సన్నిధానంలో ఉండేది దేనికి? చాలామంది దేవుని సన్నిధానంలో చాలా నీరసంగా, చాలా దిగులుగా, చాలా బాధగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. అంటే మీరు సన్నిధానానికి వచ్చేది దేనికి అంటే, ఒక నీరసంగా ఉండడానికో లేదో ఆందోళనతో ఉండడానికో కాదు. మనము దేవుని సన్నిధానానికి వచ్చేది ఏంటంటే, అక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నాడు జాయ్ఫుల్ నాయిస్. అంటే సంతోషంతో మీరు ఏం చేయండి అంటే గానము చేయండి, మీ నోర్లను విప్పండి, మీ మనస్సులను విప్పండి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చి కూడా చాలా చక్కటి నిద్రపోతూ ఉంటారు. దానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళు మనస్సులు విప్పరు, వాళ్ళ నోర్లు కూడా విప్పరు. అందుకే వాళ్ళ జీవితం ఏమైపోతుంది అంటే నీరసించిపోతుంది. దేవుడి సన్నిధానములో నువ్వు ఎంత ఉత్సాహగానము చేస్తావో నీ జీవితము అంత సంతోషంగా వెళ్తావు. ఎవరైతే దేవుని సన్నిధానంలో అంత ఉత్సాహంగా ఉండరో, ఎవరైతే దేవుని సన్నిధానంలో వారి జీవితమును కేటాయించరో, వాళ్ళ జీవితాలు నీరసపడడానికి అవకాశం కూడా ఉంటూ ఉంది. అయితే అందరూ దేవుని స్తుతిస్తారా? దేవుడైతే ఏం చెప్తున్నాడంటే, సమస్త దేశములారా అందరూ రండి అంటున్నాడు. కానీ అందరూ వస్తారా? ఇప్పుడు చూడండి, కొన్ని ప్రార్థనల్లో, కొన్ని కుటుంబాలలో అందరూ ప్రార్థనకి రారు. తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రారు, వీళ్ళిద్దరూ వస్తే పిల్లలు రారు. దేవుడైతే అందరినీ రమ్మంటున్నాడు, కానీ అందరూ రారు. ఎవరు మాత్రమే వస్తారు?
ఎవరు మాత్రమే దేవుని మందిరంలో ఉత్సాహంగా ఉండగలరు? ఎవరు మాత్రమే దేవుని నామమును మహిమపరచగలిగిన శ్రద్ధ గలదు అంటే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అంటే ఎవరు అంటే దేవునిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధానానికి రాగలరు. దేవునిని ఎవరైతే సరిగా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని నామమును ఏం చేయగలరంటే మహిమపరచగలరు. దేవుని నామాన్ని మహిమపరచడం అందరి వల్ల కూడా కాదు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే దేవుని నామమును మనము మహిమపరచాలి అంటే ముందు దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి అర్థం? ఒక్కోసారి గొడవలు అయితే అంటూ ఉంటాం, నా గురించి నీకు తెలియదు అంటూ ఉంటాం. ఎవరి గురించి? నా గురించి. ఒక్కోసారి మరలా అదే గొడవలు అంటాం, నా గురించి నాకే తెలియదు, ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ. ఇందాకేమన్నారు? నా గురించి నీకు తెలియదు అన్నాడు. ఇప్పుడు అదే గొడవలు ఏమంటాడు మరలా? నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ. అంటే కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే సమస్త దేశములకు ఆయన గురించి తెలుసుకోమంటున్నాడు. సమస్త దేశమును ఆయన ఏం చేయమంటున్నాడంటే స్తుతించమంటున్నాడు. సమస్త దేశమును ఆయన మందిరములోకి ఏం చేయమంటున్నాడంటే ప్రవేశించమంటున్నాడు. ఎందుకు అంటే ఆయన ఎవరు అనేది పరిశీలన చేస్తే అక్కడ చెప్తున్నాడు, ఆయనే మనలను పుట్టించను. అంటే నువ్వు ప్రార్థనకు వచ్చినా నువ్వు ప్రార్థనకి రాకపోయినా నీ పుట్టుకకి కారణం ఎవరంటే యెహోవాయే. ఎవరంట? దేవుడే. అది నీకు అర్థమైందనుకో దేవుని మందిరంలో ఉంటావు. అది నీకు అర్థమైందనుకో దేవునిని స్తుతిస్తూ ఉంటావు. అది అర్థం కాకపోతే స్తుతించే మనసు నీకు రాదు. తరువాత చెప్తున్నాడు, మనము ఆయన వరం, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు ఎవరైతే దేవునిని తెలుసుకుంటారో, ఎవరైతే దేవునిని తెలుసుకుని మహిమపరుస్తారో ఆ మహిమపరిచిన వారందరూ కూడా ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలు. అందరినీ ఆయన సృజించాడు కానీ అందరూ దేవుని పిల్లలు కాలేరు. ఎవరు మాత్రమే దేవుని పిల్లలు కాగలరంటే దేవుని మందిరానికి రాగలిగిన వాళ్ళు, దేవునిని స్తుతించగలిగిన వాళ్ళు, దేవునిని తెలుసుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఆయన పిల్లలు. అయితే ఆయన పిల్లలను ఆయన ఏం చేస్తాడంటే కాస్తూ ఉంటాడంట. ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలకి కావాల్సిన ఆహారాన్ని దయచేస్తాడు. ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలకి కావాల్సిన త్రాగునీరును దయచేస్తూ ఉంటాడు. అలాగే సమస్త దేశము ప్రజలకు దేవుడు అన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉంటాడంటే దయచేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుని సన్నిధానంలో మనం ఉండాలి. ఎలా ఉండాలంటే ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. అయితే ఎందుకు దేవుడి సన్నిధానంలో ఆయన ఉండమంటున్నాడంటే ఒక వచనం చెప్తాను చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి. దేవుడే మనుషులను చేశాడు, దేవుడే రోజులను దయచేశాడు. అయితే ఆ దయచేసిన రోజులు నువ్వు ఎవరితో పాలు పంచుకోవాలి, నువ్వు ఎవరి మందిరంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన మందిరంలో నీవు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన అందరము కూడా దేవుని మందిరంలో ఉండాలన్న మనసు నీకు ఉన్నదా? దేవునిని స్తుతించాలనే మనసు నీలో ఉన్నదా?
దేవుడు మనుషులను చేశాడు, దేవుడు రోజులను చేశాడు. కానీ నీకంటూ ఒక రోజు ఈరోజు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి రా. రేపు నీకంటూ ఒక రోజు ఆయన ఇవ్వడు. అప్పుడు నువ్వు రావాలి అనుకున్నా నీ వల్ల కాదు, నువ్వు ఉత్సాహంగా ఉండాలి అనుకున్నా నీ వల్ల కాదు. కాబట్టి దేవుని సన్నిధానానికి మనము రావాలి, దేవునిని మహిమపరచాలి. అయితే ఈరోజు నేను చెప్పే ఒకవేళ అంశం ఏమిటి అంటే, మంచి క్రైస్తవ సాంగత్యము అందరికీ దొరకదు. లోకల్ అంటూ ఉంటారు, మంచి మిత్రులు అందరికీ దొరకదు, మంచి భర్తలు అందరికీ దొరకదు, మంచి భార్యలు అందరికీ దొరకదు, మంచి పిల్లలు అందరికీ దొరకదు. కానీ మనం ఎప్పుడు కూడా మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలే అనుకుంటాం, కానీ మంచి క్రైస్తవ సాంగత్యము కూడా అందరికీ దొరకదు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ మంచి క్రైస్తవ సాంగత్యము, మంచి సంఘము మనకు దొరికితే దానిని మనం ఏం చేసుకోకూడదంటే వదిలిపెట్టుకోకూడదు. మంచి సంఘ సభ్యులు దొరికితే వాళ్ళని మనం ఏం చేసుకోకూడదంటే వదిలిపెట్టుకోకూడదు. అయితే అసలు మంచి క్రైస్తవ సాంగత్యము అంటే ఏంటి? మంచి భర్త అంటే ఏంటో చెప్పండి. మంచి భర్తలో ఉండే లక్షణాలు. మంచి భర్తలో ఉండే లక్షణాలు. పోనీ మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పండి. నా ప్రశ్న మీకు అర్థమైందా? మంచి భార్యలో ఉండవలసిన లక్షణాలు. ఒకవేళ రాజ్యలక్ష్మి గారినే మీ భర్తలో మీకు నచ్చిన మంచి గుణం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? అసలు పోనీ నా భర్తలో మంచి గుణాలు ఉన్నాయి అని అండర్లైన్ చేస్తామా? చాలామంది భార్యలు, చాలామంది భర్తలు వాళ్ళలో ఉన్న లోపాలని అండర్లైన్ చేస్తారు, కానీ వాళ్ళలో ఉన్న మంచితనాన్ని ఎవరు కూడా అండర్లైన్ చేయరు. జరిగిన తప్పుల్నే పదే పదే మాట్లాడుకుని సమస్యలు పెద్దది చేసుకుంటారు, కానీ జరిగిన మేలులను తలుచుకుని సమాధానంగా ఎవరు కూడా ఉండరు. కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మంచి క్రైస్తవ సాంగత్యము అంటే ఏమిటి అంటే చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనాన్ని మనము చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనము చదువుకునే ముందుకు వెళదాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మంచి సాంగత్యంలో మనకి ఎవరు దొరుకుతారంటే, దేవుని గురించి మాట్లాడేవాళ్ళు మనకు దొరుకుతారు. ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు? దేవుని గురించి మాట్లాడేవాళ్ళు. ఈరోజు నీకు దొరుకుతున్న సాంగత్యం ఉన్నది కదా, నీతో ఉన్న స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు మంచి సాంగత్యమా కాదా అనేది నీకు ఎలా అర్థమవుతుంది అంటే, వాళ్ళు నీతో మాట్లాడినప్పుడు దైవ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారా, లేదా లోక సంబంధమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారా, లేదా ఇరుగు పొరుగు సంబంధమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారా అనేది మనము పరిశీలన చేయాలి. మనకి మంచి క్రైస్తవ సాంగత్యంలో మంచివాళ్ళు అంటే ఎవరంటే, దొరికే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడే వాళ్ళు దొరకడం. ఎప్పుడూ దేవుని గురించి మాట్లాడే వాళ్ళు దొరికితే మనం అలాంటి వాళ్ళని ఏం చేసుకోకూడదంట? వదులుకోకూడదు. వాళ్ళు మనకి మంచి స్నేహితులుగా భావించాలి. ఎందుకు అంటే, దేవుని వాక్యమును పంచుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఈ సమాజంలో ఎవరు ఎక్కువ మందిగా ఉన్నారు అంటే, ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడేవాళ్ళు, లేనిపోయిన విషయాల గురించి మాట్లాడేవాళ్ళు, ఇతర కుటుంబాలలో ఉన్న లోపాలు సమస్యల గురించి మాట్లాడే సాంగత్యాలు ఎక్కువైపోయాయి. నిజమంటారా అబద్ధం అంటారా? కానీ క్రైస్తవ జీవితంలో మనకి ఎవరు దొరకాలని మనం అనుకోవాలంటే, మనతో సమయము దొరికినప్పుడల్లా కూడా
దైవ సంబంధమైన విషయాలు మాట్లాడే సాంగత్యము మనకు దొరకాలని మనం ఎదురు చూడాలి. ఈరోజు కొంతమంది చాలా చక్కగా అనవసరమైన మాటలకి చాలా పెద్ద సమూహాలుగా మాట్లాడుకుంటారు, కానీ క్రైస్తవులుగా అలా దేవుని మాటలు మాట్లాడుకునే గుంపులు మీరు చూసారా? అసలు అలాంటి గుంపుగా మనం ఎప్పుడైనా కూర్చున్నామా? ఎప్పుడు కూడా ఏంటంటే రొటీన్గా అయ్యగారు వస్తారు, ప్రసంగం చెప్తారు, విన్నోళ్ళు వింటారు, నిద్రపోయిన వాళ్ళు నిద్రపోతారు, తిరిగేవాళ్ళు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మంచి క్రైస్తవ సాంగత్యంలో మనకి మొట్టమొదటిగా ఎవరు కావాలి అంటే దేవుని గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ఎందుకు దేవుని గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు మనకి కావాలి అంటే, దేవుని గురించి మాట్లాడే ఆ మాటలు అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, 105వ వచనం మరలా పరిశీలన చేయండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దైవ సంబంధమైన మాటలు ఒకరము మాట్లాడుకోవడం వల్ల మనము నడవవలసిన విధానాలు మనకు అర్థమవుతాయి, మనలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి, మనము మెరుగుపడవలసిన విషయాలు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు వాళ్ళెందుకు పాడైపోయారో, వీళ్ళెందుకు అలా చేస్తున్నారో వాటి మాట్లాడుకోవడం వల్ల మనకి లాభం ఏమీ కూడా లేదు. మనకి లాభాన్ని చేకూర్చేది ఏమిటి అంటే వాక్యము. ఆ వాక్యము మాట్లాడుకోవడం వల్ల ఆ వాక్యములో మనం ఏమవుతామంటే అభివృద్ధి పడుతూ ఉంటాం. ఆ వాక్యము నీ త్రోవకి ఏమై ఉండిద్ది అంటే వెలుగై ఉండిద్దంట. ఇప్పుడు నీ జీవితానికి వాక్యము మాట్లాడే స్నేహితులు నీతో ఉంటే నీ జీవితం ఎలా వెళ్తుందంటే చాలా సజావుగా వెళుతుంది. నిజంగా మన జీవితాలు మనం నష్టపోవడానికి గల కారణం ఏంటంటే, మన జీవితాల్లో మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన కుటుంబము నష్టపోవడానికి గల కారణం ఏంటంటే, మనకి దైవ సంబంధమైన ముచ్చట్లు పెట్టేవాళ్ళు తక్కువ అయిపోయారు, లోక సంబంధమైన ముచ్చట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. కానీ ఈరోజు మన క్రైస్తవ సాంగత్యంలో మనము ఎవరిని బాగా కోరుకోవాలంటే, దేవుని గురించి ముచ్చట్లు పెట్టే వాళ్ళని మనము కోరుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, అలా కోరుకోగలిగితే నీ కుటుంబము ఖచ్చితంగా గొప్ప స్థితిలోకి వస్తుంది. ఒకసారి ఆలోచించేయండి. అయితే రెండో విషయం, ప్రార్థనలో సహాయం చేసేవారు. చూద్దాం, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. అంటే ఏం చెప్తున్నాడంటే, మనము ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు వల్ల ఆ కుటుంబం ఏదో నష్టపోతుంది, ఆ తప్పు వల్ల ఆ కుటుంబం ఏదో నిందల పాలవుతుంది. అయితే మనము ఎలాగ ఉండాలి అంటే, వాళ్ళు చేసిన తప్పులను 10 మందికి చెప్పేవారిగా కంటే మనం ఎలాగ ఉండాలి అంటే, ఆ తప్పును సరిదిద్ది వారిని ఏ దారిలోకి తేవాలంట? అట్టి వారిని మంచి దారిలోకి తేవాలంట. ఏ దారండి? మంచి దారి. ఈరోజు నిజముగా ఈరోజు జనుల పరిస్థితి ఎలా ఉన్నది అంటే, తప్పు చేసిన వారి గురించి అనేకులకు ప్రచురించే వారిగా ఉన్నాం, కానీ క్రైస్తవ జీవితంలో మనం ఎలా లేము అంటే, తప్పు జరుగుతున్న పరిస్థితులను సరిచేసి వారిని మంచి దారిలోకి తావడానికి మనము ప్రయత్నాలు అయితే చేయడం లేదు. అది అందరూ చేయలేరు. అది ఎవరు మాత్రమే చేయగలరు అంటే, మళ్ళా మనం మొదటికి వెళ్ళాలి. దేవునిని స్తుతించేవాడు చేయగలడు, దేవుని మందిరంలో ఉత్సాహగానము చేసేవాడు చేయగలడు, ఇతరులతో దైవ సంబంధమైన మాటలను చర్చించేవాడు మాత్రమే చేయగలడు.
తర్వాత కాబట్టి కింద చెప్తూ ఉన్నాడు, ఒకని భారములో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే ఏం తెలియజేస్తున్నాడంటే, ఒకడు పాపములో పడిపోతే, ఒకడు తప్పుదారిలో వెళ్ళిపోతే, ఒక వ్యక్తి జీవితము నాశనం అయిపోతే, ఒక వ్యక్తి జీవితము అపనిందలతో నిందలతో దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఏలెత్తి చూపించే వాళ్ళకన్నా వాళ్ళని అనేకులకు తప్పుగా మరింతగా ప్రచురించే వారికన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలంట. ఎవరు కావాలంట? ప్రార్థన చేసే. ఇందాకేం చెప్పాం? దేవుని మాటలు మనతో చెప్పేవాళ్ళు కావాలన్నాం, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనలో తప్పులను ఎత్తి చూపే వాళ్ళకన్నా మన తప్పును సరిచేసి మన కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈరోజు మనం అటువంటి వారిని కోరుకోవాలి, అటువంటి వారితో మన సాంగత్యాన్ని బిల్డ్ చేసుకోవాలి. అయితే ఈరోజు అటువంటి సహవాసాలు ఈరోజు క్రైస్తవ జీవితాలకు ఉన్నాయా? ఒకవేళ అలాగా ఉంటేనే అది మంచి క్రైస్తవ సాంగత్యము అవుతుంది. ఒకవేళ అలా లేకపోతే నువ్వు వెళుతున్న సంఘము అది నీకు మంచి సాంగత్యము కాదు. నీతో దేవుడి ముచ్చట్లు కాకుండా వ్యర్థమైన ముచ్చట్లు నీ సంఘ సభ్యులు నీతో పెడుతున్నారంటే అది నీకు మంచి సాంగత్యము కాదు. అక్కడికి వెళుతున్న తర్వాత నీ కొరకు ప్రార్థన చేయకుండా నీ లోపాలను ఎత్తి చెప్తుంది అంటే అది మంచి సంఘము కాదు, అది మంచి సాంగత్యము కూడా కాదు. కాబట్టి ఈ 2 లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళను మనము వెతుకుకోవాలి, అలాగ మనము తయారు కూడా కావాలి. 3వ విషయం చూద్దాం. తప్పును చేస్తే సరిదిద్దే వాళ్ళు అని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన తప్పులను అందరూ సరిదిద్దరు. ఎవరు మాత్రమే సరిదిద్దుతారంటే మన మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే దానిని సరిదిద్దుతారు. మనకి ఎటువంటి వాళ్ళు మనతో ఉండాలని మనం అనుకోవాలి అంటే, తప్పును ఈరోజు చాలామంది మన జీవితంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, మన తప్పులను ప్రేమతో సరిచేయకుండా మన తప్పులను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. మనం తప్పు చేస్తున్నాం అనుకో, అందరూ మనకి చెప్పరు. ఎవరు మాత్రమే చెప్తారు అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు 7వ వచనము, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయు. ఒక వ్యక్తి నీకు మేలు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు చాలా గాయాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్నా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా గేదెలను పెంచే వాళ్ళని చూసారా? గేదెలు పెంచేవాళ్ళు, గేద సరిగ్గా ఇదిగో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళిపోద్దా? వెళ్ళిపోదు. దాని వెనకుండి ఆ గేదెలు కాసేవాడు ఏం చేస్తాడు? తోలుతుంటాడు. ఒక్కోసారి నోరుతో చెప్తూ ఉంటాడు. నోటితో చెప్తే వినే గేదెలు ఉంటాయా? ఒక్కోసారి వినని గేదెలు కూడా ఉంటాయి. వినని గేదెలకు అప్పుడు ఏం చేస్తాడు? చేతులతో చెప్తాడు. అంతేనా? అయితే చేతులతో కొడుతున్నాడని గేదె అలిగి నేను నీతో రాను అని అందనుకో, దానికి తిండి, దానికి షెల్టరు ఉండదు. అంటే ఆ గేదెను ప్రేమిస్తున్నాడు కాబట్టి దాని గమ్యాన్ని చేర్చాలనుకుంటున్నాడు. గమ్యాన్ని చేర్చాలి కాబట్టి ఆ గేదెను ఏం చేస్తున్నాడంటే దండిస్తూ కూడా ఉన్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈరోజు నీ మీద ప్రేమ ఉంటేనే ఒక సహోదరుడు వచ్చి, ఏంటి నువ్వు ప్రార్థనకి రావట్లా? ప్రార్థనకి రాకపోతే ఎలాగా? దూరం అయిపోతే ఎలాగా? ఎందుకు కారణము అని ఆరాలు అడిగి, మరి కష్టమైన నొప్పించేనా కూడా ఒక మాట ఉంటుంది, బెత్తము వాడాలంట. ఎవరు? తండ్రి. బెత్తము వాడకపోతే ఆ తండ్రి ఆ కుమారుడికి ఏమైపోతాడు? విరోధి అయిపోతాడు. అలాగే ప్రేమ కలిగిన వాళ్ళ మాటలు ఒక్కోసారి మనకి కఠినంగా ఉంటాయి. ప్రేమ కలిగిన వాళ్ళ మాటలు ఒక్కోసారి హృదయాన్ని కోసేస్తున్నట్టు ఉంటుంది. కానీ ప్రేమ కలిగిన వాళ్ళు ఎందుకు ఆ హృదయాన్ని కోస్తారు అంటే, నీలో ఉన్న చెడును తీసివేయడానికి, నీలో ప్రేమను నింపడానికి.
కాబట్టి ప్రియ సహోదరులారా, మేలు కోరేవాడు మనకి ఏం చేస్తాడంటే గాయాలు చేస్తాడు, ప్రేమతో దెబ్బలను వేస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెడుతూ ఉంటాడు. అంటే వాడు ప్రేమగా ఉన్నట్టు ఉంటాడు కానీ వాడు మనకు మేలేమి కూడా చేయరు. ఈరోజు మన కుటుంబాలలో కూడా కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టు ఒక్కోసారి స్ట్రైట్గా మాట్లాడుతుంటారు. వాళ్ళని చాలామంది ఇష్టపడతారు కదా, ఇష్టపడరా? మరి ఎవరిని బాగా ఇష్టపడతామంటే ఊరికే మసిపూసి మారిడికాయ చేసే మాటలు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మాటలు, మాయ చేసే వాళ్ళ మాటలు, నవ్వించి కవ్వించే వాళ్ళ మాటలు, పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించే వాళ్ళ మాటలు మనం బాగా నమ్ముతాం. బంధువుల్లోనే కాదు, ప్రసంగాలలో కూడా మీరు ఆశీర్వదింపబడతారు, మీరు ఈ వాగ్దానాలు తీసుకోండి, ఇలా అంటే మీకు ఆ సేవకుడు అంటే ఏమైంది ఇష్టమై. మీరు ఈ అట్టుపండు తింటే మీకు పిల్లలు కలుగుతారు అంటే ఆ సేవకుడి మీద మీకు ఏం కలిగిద్ది? మీరు ఈ మట్టి తింటే సరిపోద్ది, మీ ఇంట్లో బంగారం వచ్చిద్ది అంటే అప్పుడు ఆ సేవకుడి మీద మీకు ఏం కలిగిద్ది? కానీ నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఒక అట్టిపండు తిను, లేదా ఒక మట్టి తిను, ఒక నూనె రాసుకో, ఒక కచ్చీపు గుడ్డ పెట్టుకో, ఇలాంటి మాటలు చెప్పడం. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటాడంటే మీ తప్పులను విడిచిపెట్టండి, మీ అపరాధాలను విడిచిపెట్టండి, మీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి, మీరు చేసిన తప్పులకు మీరు పశ్చాత్తాపం పొందండి. ఏం పొందండి అంట? పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుని ఒప్పుకోవడం. కాబట్టి నిజమైన స్నేహితుడు మనకేం చేస్తాడంటే మనతో బలవంతం కూడా చేసిన తప్పుడు మనతో ఒప్పిస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ బాగా కనపడిద్ది అంటే పిల్లలు ఒక్కోసారి తెలిసి తెలియక అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడినప్పుడు ఆ తల్లి నిజం చెప్పు, ఏమంటాం? నిజం చెప్పు. కొట్టను, ఏం చేయను అంటే కొట్టను, నిజం చెప్పు అంటారు. చెప్పి మరలా ఏం చేస్తారు? కొట్టనని అంటారు, మరలా ఏం చేస్తారు? కొట్టనని చెప్పి మరలా మనకేం చేస్తారంట? మరలా కొడతారు. పిల్లలు అబద్ధం చెప్పారని పిల్లల్ని కొట్టి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అబద్ధాలు ఆడతారు. కాబట్టి కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే మనకి నొప్పి కలిగించేనా మనల్ని ఏం చేస్తాడంట? సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అయితే ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతా, మీరు అందరూ చెప్తారు ఆన్సరు. నిజంగా మీ సేవకుడు మిమ్మల్ని నొప్పిస్తున్నాడా? పోనీ మీ సేవకుడిని ఎప్పుడైనా మీరు తిట్టుకున్నారు, ఏంటి ఇలాంటి ప్రసంగం చెప్తున్నాడని? మనం తిట్టుకోవట్లేదండి, మీ సేవకుడు మిమ్మల్ని ఆనంద పెట్టే ప్రసంగాలు చెప్తున్నాడు. అంటే మీ లోపాలను సరిదిద్దే ప్రసంగాలు ఆయన చెప్పట్లా. కాబట్టి నిజమైన స్నేహితుడు, నిజమైన సేవకుడు మన తప్పులను సరిదిద్ది మనలను మంచి మార్గంలో పెడతాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి సరైన మార్గములో పెట్టినట్టు, ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను సరైన మార్గములో పెట్టినట్లు నిన్ను నన్ను దేవుడు సరైన మార్గంలో పెడతాడు. అయితే మనము కూడా ఎలాంటి వారిని కోరుకోవాలి అంటే మనలను సరైన మార్గంలో పెట్టేవారిని కోరుకోవాలి. మరలా చెప్తున్నాను, ఫస్ట్ మనము ఎలాంటి వారిని కోరుకోవాలంట? మనతో ఎక్కువగా ఏం మాట్లాడాలంట? ఆయన దేవుని మాటలు మాట్లాడేవాళ్ళు. తర్వాత రెండవది, మన కొరకు ఆయన ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మూడవది ఏం చేయాలి? మన తప్పులను సరిదిద్దాలి. అయితే నాలుగోది చెప్పి మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నాలుగోది చూద్దాం. రోమీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆత్మ సంబంధమైన రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. పౌలు గారు ఏమంటున్నాడంటే ఈయన దగ్గర ఏవో వరాలు ఉన్నాయంట. అది అంత పెద్ద సబ్జెక్ట్, మీకు తర్వాత చెప్తా. ఆ వరాలు ఉన్నాయంట. ఆ వరాలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంట? అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడంట. సరే, ఒక ప్రశ్న అడుగుతా. మీ ఇంట్లో 1 కేజీ స్వీట్లు తెచ్చుకున్నారు, నేను అందరికీ పంచాలని అనుకుంటామా? కొంతమంది పిల్లలు ఎలా తింటారంటే స్వీట్ దాచుకుని, ఈరోజు పిల్లల కన్నా దారుణంగా ఉంటాం మనం. మన దగ్గర ఉన్నది ఎవ్వరికి కూడా ఏం చేయలేము, కనపడనీయకుండా చేస్తాం. కొంతమంది ఇచ్చేటప్పుడు కూడా ఎవ్వరికి కనపడకుండా ఇస్తూ ఉంటారు, తెలుసా?
కొంతమంది ఎవ్వరికి కనపడకుండా తింటూ ఉంటారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నా దగ్గర గొప్ప విలువైన వరాలు ఉన్నాయి, అవన్నీ మీకు నేను ఇవ్వాలనుకుంటున్నా. అంటే మనం ఎవరితో ఉండాలి అంటే, విలువైన మాటలను పంచే వాళ్ళతో ఉండాలి, మన కొరకు ప్రార్థన చేసే వారితో ఉండాలి, మన తప్పులను సరిదిద్దే వారితో ఉండాలి, మనకు విలువైనది ఏదైనా ఉంటే మనతో పంచుకునే వారితో మనము ఉండాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే, నా వయసు కన్నా కింద కూర్చొని మీ అందరి వయసు పెద్దదే, నిజమేనా? మరి ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు మీతో సహవాసం ఉందా? ఇలాంటి లక్షణాలు కలిగిన విశ్వాసులతో మీకు సాంగత్యం ఉన్నదా? ఇలాగ దేవుని మాటలను ముచ్చటించేవాళ్ళు, లేదా మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, మీ తప్పులను సరిదిద్దేవాళ్ళు, మిమ్మల్ని విశ్వాసములో బలపరిచేవాళ్ళు, అటువంటి వాళ్ళు మీతో సహవాసం మీకుందా? ఒకవేళ అటువంటి సహవాసం మనకి లేదు అంటే మనం మంచి సాంగత్యము కలిగిన వాళ్ళము, మంచి క్రైస్తవ సాంగత్యం కలిగిన వాళ్ళం కాదు. కాబట్టి నిజమైన మంచి సాంగత్యం ఎలాగుంటుందో ఒక వచనాన్ని చూపించి నేను ఈ సమయాన్ని సహోదరులకు అప్పచెప్తాను. చూద్దాం. ఫిలోమను రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలోమను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఈ ఇద్దరు సహోదరులు ఎక్కడ కలిశారంటే, బట్టలు ఉతుక్కునే దగ్గర, అంటులు తోముకునే దగ్గర, బస్సులోన కలవల. ఎందుకంటే అక్కడంటే ముచ్చట్లు అవసరం కాబట్టి ముచ్చట వేసుకుంటూ పని చేసుకుంటాం, పని మనకి తెలియదు, జర్నీ మనకి తెలియదు. కానీ ఒక ఇద్దరు సహోదరులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ మాట్లాడుకుంటున్నాడు అని ఆరా తీస్తే వాళ్ళు జైల్లో మాట్లాడుకుంటున్నారంట. ఎక్కడ? జైల్లో మాట్లాడుకుంటున్నారంటే ఎలా పారిపోదాం ఇవి కాదు మాట్లాడుకునేది. అసలు ఈయన ఎందుకు వచ్చాడో జైలుకి చెప్పాడు, ఆయన ఎందుకు వచ్చా కూడా చెప్పాడు. అయితే జైల్లో ఒక్కోసారి మంచోళ్ళు వెళ్తారు, చెడ్డోళ్ళు వెళ్తారు. ఇప్పుడు మంచోడుగా ఎవరు వెళ్ళారంటే అపోస్తుడైన పౌలు గారు వెళ్ళారు. అతను మంచి చేసి జైలుకి వెళ్ళాడు. ఇంకొక అతను ఎవరంటే ఒనేసిము, అతను దొంగతనము అనేది చేసి వెళ్ళారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒక మంచోడు ఒక చెడ్డోళ్ళు వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు అందరూ చెప్పాలి, లేకపోతే మీకు నిద్ర వచ్చింది. ఎక్కడున్నారంట? జైల్లో ఉన్నారు. జైల్లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, కొంతమంది ఊసలు లెక్క పెట్టుకుంటారు అలా అంటారు కదా, ఇలా ఊసలు లెక్క పెట్టుకోవట్లా, అవతల వాళ్ళతో గొడవ పడట్లా. ఇప్పుడు పౌలు గారు ఆయన ఏదైతే నేర్చుకున్నాడో, పౌలు గారు గట్టిగా ఒక విషయాన్ని నమ్మాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పౌలు గారు ఎవరితో మాట్లాడినా కూడా ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే రక్షకుని పరిచయం చేస్తున్నాడు. అంటే ఈయనలో ఏం క్వాలిఫికేషన్ ఉంది? ఎవరు కనపడినా దేవుని గురించి మాట్లాడే క్వాలిఫికేషన్. ఆ మాట్లాడుతూ ఒనేసిముతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏదో తప్పు చేసే వచ్చావు, ఓకే, దీని గురించి ఇంకొదిలే, నువ్వు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించు, నీ పాత జీవితాన్ని ఏం చేయంటే తీసివేయి లేదా విడిచిపెట్టు అని అన్నాడు. ఇతను కూడా ఏం చేశాడంటే మనకలాగా వినేసి ఆదివారం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి మరలా వచ్చి మరలా ఏమి విన్నట్టుగా కూర్చున్నాడు. వినిందంతా కూడా గాల్లో కలిసిపోయింది. అలా కలవల ఒనేసిముకి. ఏదైతే విన్నాడో దానిని నమ్మాడు, ఏదైతే నమ్మాడో దాని ప్రకారంగా జీవించి ఆ దొంగ కలిగిన ఆ ఒనేసిము ఇప్పుడు ఎలా అయిపోయాడు అనేది ఒకవేళ చూస్తే, ఫిలోమను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే. ముందు ఒనేసిము ఎలాంటి వాడంట? వేస్ట్ ఫెలో అంటారు కదా. ఫస్ట్ నువ్వు నిష్ప్రయోజనమైన వాడివే, అన్ప్రాఫిటబుల్, నీ వల్ల ఎవరికి లాభం లేదు. ఒక్కోసారి భర్తను అంటూ ఉంటాం, తాగిన భర్తను, నీ వల్ల లాభం లేదు పో అంటాం. పో అని నేను అన్నాను కానీ ఇంకా మీరు వేరేవి అంటూ ఉంటారు జనాలు. అలాగే పిల్లలు ఒకవేళ ₹1 మనకేమి ఇవ్వలేదు అనుకో, నీ వల్ల నాకేమీ లాభం లేదు అని అంటూ ఉంటాం. అలాగే ఈ ఒనేసిము జీవితం ఇంతకు ముందు ఇతని వల్ల ఎవరికి లాభం లేదంట. ఎప్పుడు? పౌలు గారు పరిచయం కాకముందు. అయితే పరిచయం అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇప్పుడు ఎలాంటి వాడంట? ఇంగ్లీష్లో చెప్తున్నాడు ప్రాఫిటబుల్, అంటే లాభం వచ్చింది.
ఆయన మీద పెట్టుబడి ఏం పెట్టాడంటే సువార్త వాక్యం చెప్పాడు. ఆయన కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయనలో తప్పులను ఏం చేశాడంటే సరిదిద్దాడు. అప్పుడు ఏ విలువ లేనివాడు ఇప్పుడు ఏమైపోయాడంట, చాలా విలువ కలిగిన వాడిగా మారాడు. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలని చెప్పానంటే, చాలామంది కుటుంబంలో నేను ఎందుకు ప్రార్థనకి రావాలి అని అంటాడు కదా. విలువ లేని వ్యక్తి సువార్త వింటే ఇప్పుడు ఎలా మారుతాడంట, విలువ గల వ్యక్తిగా మారు. దేనికి కుటుంబానికి కూడా పనికి రానోడు ఇప్పుడు సువార్త వింటే సమాజానికి పనికొచ్చేవాడిగా మారతాడు. ఒక్కోసారి అంటారు, ఎందుకు బైబిల్ను చదవాలి, మేము మతం మారాలా, మిమ్మల్ని మతం మారాలో బైబిల్ చదవాలో కాదు. బైబిల్ ఒకవేళ చదవగలిగితే బైబిల్ నిన్ను సరిచేస్తుంది, నీకు విలువ తెస్తుంది. నువ్వు అనేకులను సంతోషపడే విధంగా నిన్నేం చేస్తుందంట, మార్చేది. కాబట్టి కొంతమంది నాయకులు ఉంటారు, అంటే గొప్ప గొప్ప నాయకులు అంటే చాలామంది ఉన్నారు. అంటే ఒకవేళ ఒక ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, ఒకవేళ వైఎస్ఆర్ గారు అవ్వచ్చు, ఒకవేళ నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు, ఒకవేళ అబ్దుల్ కలాం గారు కావచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు స్వప్రయోజనాల కంటే ఎక్కువ దేశ ప్రయోజనాలను చూశారు. ఈరోజు సువార్త వాక్యం వినినా నువ్వు కూడా ఎలాగ మారుతావు అంటే, నీ కుటుంబ ప్రయోజనాల కొరకు బ్రతుకుతో, నీ సమాజ ప్రయోజనాల కొరకు బ్రతుకుతో, నీ నడవడిలో లోపము లేనివాడిగా బ్రతుకుతావు. కాబట్టి మనము ఏ సందర్భమైనా ఎందుకు ప్రార్థన పెట్టుకుంటాము అంటే, ఆ వాక్యము విని ఎవరో ఒకరు కొంచెము మారుతారు. కుటుంబంలో దారి తప్పిన వాళ్ళు దారిలోకి వస్తారు. కుటుంబంలో విలువ లేకుండా పాపం వాళ్ళు కూడా తెలిసి నేను నాశనం అయిపోవాలి, నేను తిరుగుబోతు కావాలి, నేను తాగుబోతు కావాలి, నేను లంచగొండి కావాలి, నేను అనీతిమంతుని అనుకోవాలి అని అనుకుంటాడు ఎవడైనా. ఆయన్ని పుట్టినప్పుడు కూడా ఆయన తల్లి ఏమని అనుకుంటుంది, మా అబ్బాయిని ఒక పోలీస్ చేయాలి, మా అబ్బాయిని ఒక డాక్టర్ చేయాలి, మా అబ్బాయిని ఒక గొప్ప స్థితిలో పెట్టాలనుకుంటారు, అంతేనా? కానీ కాలక్రమేణా మంచి సాంగత్యము దొరకకపోవడం వల్ల, ఎవరు దొరకకపోవడం అంట, మంచి సాంగత్యము దొరకకపోవడం వల్ల మంచోళ్ళు కూడా ఏమైపోతున్నారంటే చెడ్డోళ్ళు. ఒకవేళ మంచి సాంగత్యము నీకు దొరికితే చెడ్డోళ్ళు కూడా ఏమైపోతారు, ప్రయోజనకారి కానివాడు కూడా ఇప్పుడు ఏమైపోతాడంట, ప్రయోజనకారిగా మారిపోదు. కాబట్టి నీ కుటుంబం ఎందుకు ప్రార్థనకు కావాలంటే, నీ కుటుంబానికి విలువ రావాలంటే నీ కుటుంబంతో ప్రార్థనకి రా, ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మన మధ్యలోకి మనకి అతిథులుగా వచ్చిన సహోదరులు దేవరాజు గారు మన మధ్యలో ఉన్నారు. మనకి ఎంతో సుపరిచితులు. ఆయన కొద్దిగా నిమిషాలు వాక్యాన్ని బోధిస్తారు. మరి మనం సమయం 8:30 కల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ముగించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. మరి విత్తబడిన వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరులు నారాయణ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన